హరే కృష్ణ అండి. ఈరోజు నేను ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను. దానికి సమాధానం తెలిస్తే మీరు కామెంట్ చేయండి, లేకపోతే రేపు వీడియోలో చెప్తాను. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఈరోజు మనం డబ్బు గొప్పదా కాలం గొప్పదా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. డబ్బు గొప్పదా కాలం గొప్పదా అంటే నేను కాలం గొప్పదంటాను. ఎందుకంటే కాలం నిర్ణయిస్తుందండి డబ్బు ఎవరి దగ్గర ఉండాలి అని. కాలం నిర్ణయిస్తుంది ఈ లోకంలో మనం ఉండాలా వద్దా అని. మనం వచ్చిన పని అయిపోయిందనుకోండి, ఎంత డబ్బున్నా సరే తనలో కలిపేసుకుంటుంది. కానీ నేటి సమాజం డబ్బు గొప్పది అని, దానికోసం బంధాలొద్దు, బంధుత్వాలొద్దు, డబ్బు ఉంటే చాలు అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోగలం డబ్బులు. ఆ డబ్బు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది, పోతుంది. కానీ కాలాన్ని ఎన్ని కోట్లు పెట్టినా మళ్ళీ తిరిగి మనం కొనగలమా? అదండి కాలం యొక్క గొప్పతనం. ఎంత డబ్బు ఉంది అన్నది కాదు, మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నది ముఖ్యం. ఎన్ని మంచి పనులు చేస్తున్నామనేది ముఖ్యం. నా మాటలో ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక చిన్న పొడుపు కథ అడిగాను కదండి, ఆ పొడుపు కథ మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. ఆ పొడుపు కథకి సమాధానం తెలిస్తే మీరు నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా నన్ను చాలామంది సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలండి.